ఇప్పుడు కరెక్ట్ గా అడిగారు. వినండి సార్, అడుగుతారు మళ్ళీ ఆయన వినండి అనేది. భౌతిక ఒంటిమిట్టలో బూత్ నెంబర్లతో సహా చెప్తా. కట్టెలు తీసుకొచ్చి ఎలా వస్తారా, ఇది మా సామ్రాజ్యం అని చెప్పి వైసీపీ వాళ్ళు కట్టెలతో తరుముకున్న బూతులు ఉన్నాయి. మీరు మాట్లాడరు, మీ విశ్లేషణకు రాదది, మీ విశ్లేషణకు రాదు సార్. ప్రచారం మా ఊర్లోకి రావద్దని చెప్పి వినండి అయ్యా, ప్రచారం మా ఊర్లోకి రావద్దన్నారయ్యా. మీలాంటి విశ్లేషకులు కూడా వచ్చి కూర్చొని కన్నీళ్లు గారిచ్చేస్తే ఎట్లా? మా ఊర్లోకి ప్రచారానికి రావద్దని ఊర్లు ఉన్నాయి అక్కడ. ఒక్కరోజు ముందు కూడా పెద్ద పెద్ద నాయకులు వచ్చి 3000 ఛాలెంజ్ పెట్టి కట్టండి అని అడిగిన వాళ్ళు ఏందో దౌర్జన్యం చేసినారంట. రెండు పక్కల వాళ్ళు ఉన్న చోట వాళ్ళు దౌర్జన్యం చేస్తే నువ్వు ఇంట్లో కూర్చొని నేను క్షేత్రస్థాయిలో తిరిగినోడిని చెప్తా ఉంటే నువ్వు టీవీలో కూర్చొని మాట్లాడేవాడు కొట్టారని నువ్వు కండువా వేసుకో. ఎందుకు నేను చెప్పేది వినకుండా విశ్లేషకుడి పేరుతో అవతలోడి బాధ వినాలా? విశ్లేషణ అంటే అవతలోడి వాదన కూడా వినాలా? అవతలోడు మాట్లాడండి నేను ఒక నిమిషం అని చెప్పి మాట్లాడండి నేను ఒక నిమిషం నువ్వు చెప్పుకుంటే ఎట్లా విశ్లేషకుడు అవుతావు? మీరంటే మాకు రెస్పెక్ట్ వినాలి కదా. కట్టెలు ఎత్తుకొని వచ్చిన పల్లెల పేర్లు, కట్టెలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళు ఏ నాయకులు వచ్చారో, ఎవడు క్యాండిడేట్ తమ్ముడు, మొత్తం అన్ని మీకు ఇప్పుడే నేను పంపిస్తా విజువల్స్ మొత్తం. ఎవడు వాళ్ళు వైసీపీనా టీడీపీనా అన్న శ్రీకాంత్ నాకు పంపించి చెప్పండి. మీరు ఊరికే మీరు టీవీలో చూసి వాళ్ళు దౌర్జన్యం చేసినారని ప్రచారం అంటేనే మీకు ఆ ఫీడింగ్ వస్తుందా? మీరు కృష్ణాంజనేయ వినండి సార్, మీరు కృష్ణాంజనేయులు విశ్లేషకుల, వైసీపీ పార్టీ పక్కనుండే విశ్లేషకుడా? కండువా లేకుండా వైసీపీ పార్టీ కొమ్ము కోసే విశ్లేషకుడా? మీరు 200% సార్. మీరు మీలాంటి విశ్లేషకులు నలుగురు 400 మంది వచ్చినా మా దగ్గర జవాబు ఉంది. జనసేన పార్టీ దగ్గర, తెలుగుదేశం దగ్గర. మీరు కూర్చొని మీకేం తెలుసు? మీరు కూర్చొని 4 పాయింట్లు రాసుకొచ్చి మాట్లాడిపోయేదే. ఏ రోజున క్షేత్రస్థాయిలో పోయినారా? ఏ రోజున అది అలా ఇది ఇలా నీళ్ళని హావభావాలు చేసి మాట్లాడడం తప్పితే ఏం తెలుసు మీకు? ఆ ఊర్లో నా వాళ్ళు ఉన్నారు, ఈ ఊర్లో నా వాళ్ళు ఉన్నారు కాదు. సమస్య దగ్గరికి పోగలిగిన దమ్ము ధైర్యం ఉన్నది సార్ మాకు. నీలాగేందో కూర్చొని గల రోజు ఒక పేపర్ రాసుకొని వచ్చి వాళ్ళు అలాగండి వీళ్ళు ఇలాగండి విశ్లేషించడం ఈజీ. క్షేత్రస్థాయిలో ఎక్కడికైనా పోగలిగే దమ్ము ధైర్యం జనసేన పార్టీకి, మా కూటమి నాయకులకు ఉన్నది. ఏంది ఎక్కడ పోయినావు నువ్వు? ఏడ పని చేసినావు చెప్పండి సార్. ఎందుకు మీ పెద్దరికాన్ని తగ్గించుకుంటావు? మాకేదో గౌరవం ఉన్నది, ఎందుకు పెద్దరికాన్ని తగ్గించుకుంటావు? ఎందుకు నువ్వు వేసుకొని వచ్చి 4 మాటలు చెప్తే అది వినాలనా? నువ్వు కొన్ని కండువా వేసుకో, వైసీపీ కండువా వేసుకో, బాగుంటది. వేసుకో కండువా. ఎందుకు ఆ కోర్టు తీసి వైసీపీ కండువా వేసుకో, వైసీపీ కండువా వేసుకో. తానా అనుకుంటే తందానా అంటే తానా అనుకుంటే తందానా అంటే మీకు నువ్వు చెప్పిందంతా పెద్ద విశ్లేషకుడు వినాలనా? నువ్వు రోజు టీవీలో తప్ప ఏడన్నా బయట ఏదైనా ఒక ఊర్లో ఒక సమస్య దగ్గర కనపడావా? నేను చెప్పేది నండి, మీరు ఈ రాష్ట్రంలో ప్రతి విషయం మీద మాట్లాడతారు. ఎక్కడికైనా ఒక వీధి లేక ఒక సమస్య దగ్గరికి పోయినారా? మీరు కనపడినారా? టీవీలో తప్ప మీరు ఏడన్నా సమస్య దగ్గరికి పోయినారా? నేను క్షేత్రస్థాయిలో 24 గంటలు క్షేత్రస్థాయిలో ఉండేవాళ్ళం. నువ్వేందో ఎవడో మాటలు విని మా బంధువులు ఉన్నారు, నా బంధువులు నేను తిరిగినోడిని, నేను గ్రౌండ్ లెవెల్లో తిరిగినోడిని. ప్రజలు నీరాజనం బట్టి గెలిపించినారు, డిపాజిట్ రాలే. మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు విశ్లేషకులుగా. మీరు చేసే పోరాటం కూడా తెలుసు మాకు. ఎందుకు మా నోటితో అనిపించుకోవద్దు. చాలా పోరాటాలు చేసినావు నేను. ఇప్పుడు కూడా చెయ్యి. ఏమి ఇప్పుడు లేపండి, నువ్వు జాకీలు పెట్టి, నువ్వు ఎంత జాకీలు పెట్టి లేపినా ఏమి కాదు, ఏమి కాదు. అది మీ ఇష్టం.